నంద్యాల జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ సంపదను కాపాడాల్సిన వారే కళ్ళు మూసుకుంటే కాజేసే వారికి కాసుల పంట పండుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గోస్పాడు మండలంలో మట్టి మాఫియా అరాచకం హద్దులు దాటుతోంది. రాత్రికి రాత్రే కోట్లు విలువ చేసే ప్రభుత్వ సంపదను టిప్పర్లతో తరలిస్తూ అడ్డగోలుగా దోచేస్తున్నారు. కుందు వెడల్పు పనుల పేరుతో గట్టుపై పోసిన మట్టిని గత 3 నెలలుగా మాఫియా స్వాహా చేస్తోంది. కేవలం గట్టుపై ఉన్న మట్టితోనే ఆగకుండా కుందుకు 100 మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ భూములను కూడా జేసీబీలతో తవ్వేస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టిని 3,000 నుంచి 6,000 వరకు విక్రయిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తి దోపిడీకి గురవుతుంటే జిల్లా యంత్రాంగం ఏం చేస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఈ మట్టి మాఫియా అడ్డుకట్టించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని గోస్పాడు మండల ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కుందు నదిని వెడల్పు చేయాలని, అదేవిధంగా కుందు పరివాహక ప్రాంతంలో రాజోలి దగ్గర కావచ్చు, జోళ్ళరాశి దగ్గర కావచ్చు రిజర్వాయర్ నిర్మించాలని చెప్పేసినటువంటి ధ్యేయంతో దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఆ సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. కానీ కొంత భాగము ఆ నదిని వెడల్పు చేయడం అనేటువంటి జరిగింది. తర్వాత అది ఆగిపోవడం అనేటువంటి జరిగింది. ఈ ప్రభుత్వంలో ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టేసినారు. అయితే ఆ నదిని వెడల్పు చేసినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున నదిలో ఉన్నటువంటి మట్టిని కట్టపైన పెద్ద ఎత్తున పోషినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నదిని మరింత అభివృద్ధి చేసేటువంటి క్రమం చేయకుండా ఆ నది దగ్గర నది నుంచి తీసినటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని పెద్ద ఎత్తున ఈరోజు అమ్ముకునేటువంటి పరిస్థితి అనేటువంటి ఏర్పడతా ఉంది. పెద్ద గుడ్డలుగా ఉన్నటువంటి మట్టి ఈరోజు రాను తరిగిపోతా ఉంది. ప్రతిరోజు 30-40 ట్రిప్ 30-40 ట్రాక్టర్లతో కావచ్చు, లేదా టిప్పర్లతో కావచ్చు, ఆ రకంగా పెద్ద ఎత్తున మట్టిని దొరకపోతా ఉన్నారు. అక్కడ కొంచెం తవ్విన మట్టిని కెనాల్ పక్కన కుందు నది పక్కన వేయడం జరిగింది. అది ఇప్పుడు థెఫ్ట్ జరుగుతుందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా థెఫ్ట్ జరుగుతుంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. దాని మీద చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా మళ్ళీ జేసీబీలు పెట్టి ఎత్తుతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మా కింద అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నాము. నైట్ పూట కూడా కొన్ని గస్తీకి తిరిగేసి జన్యానికి పెడదాము. ఐసిస్ ను నైజీరియా, అమెరికా